ఎవరు నమ్ముతాడు? మీకు తగ్గట్టుగా నిజంగా క్రెడిబుల్ గా ఎవరైనా సాక్షి ఉంటే తీసుకురండి. ఓకే, ఆయన పాజిటివ్ గానే చెప్పారండి. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఆడపిల్లల మీదకి ఎందుకయ్యా వెళ్తారు, ఆవిడేం చేసింది మీకు? ఆ తర్వాత ఏం చెప్పారు చెప్పండి? ఆ తర్వాత ఏమన్నా? అదే అంటున్నాను, అక్కడ వేరే వాళ్ళు ఈ విషయం నాకు చెప్పారు, ఆ పక్కన ఉన్న వాళ్ళు అన్నది ఆయన ఉద్దేశం, వేరే నెగిటివ్ అనలేదు అందులో. నాకు ఇలా జరిగిన సంఘటన చెప్పారు అని. అదే అవును, కరెక్ట్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో అనేది ఏమన్నారు, అవసరమైతే అతన్ని అరెస్ట్ చేయండి, తీసేయండి, లేకపోతే నెక్స్ట్ వాళ్ళ అబ్బాయిని వేసేయండి అని ఏదేదో అన్నారు. కాన్వర్సేషన్స్ ఊహాగానాలు అంటున్నా నేను. అది బాబు గారు ఏమన్నారు ఏమనలేదు. ఇప్పుడు ఒక లేడీ పేరు మీద గోడౌన్ ఉందండి. ఇప్పుడు ఆ గోడౌన్ లో సరుకు మిస్ అవుతుంది, ఎవరిని అరెస్ట్ చేయమంటారు? సహజంగా అసలు పబ్లిక్ అయినా కామన్ సెన్స్ ఉంటే అది లేడీయా జంటా అని కాదు కదా, అక్కడ జరుగుతుంది దాని మీద అరెస్ట్ అవుతుంది అక్కడ సిస్టమ్ మీద. అంతేగాని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మా లేడీస్ ని ఎవరేమన్నారు? ఆ లేడీని ఎవరేమనలేదే, ఎవరేం మాట్లాడలేదే. మీరు ఇందాకే అన్నారు భువనేశ్వరి గారిని, ఏ ఉత్తి పుణ్యం ఏమీ లేదు అసలు, ఆవిడకి ఇన్వాల్వ్మెంటే లేకపోయినా ఆవిడ పేరు తీసుకొచ్చి పొలిటికల్ గా బొద్ద చల్లాలని, లేకపోతే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి వైఫ్స్ గురించి మాట్లాడాలని కానీ ఇవన్నీ వాళ్ళు చేశారు. ఈ రోజు మేమెవరు ఏ లీడర్ కూడా ముందుకు వచ్చి ఆ పిచ్చివాడేం వాగట్లేదే. ఇప్పుడు గవర్నమెంట్ సొమ్ము మిస్ అవుతుంది. మీరు ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే జీవీ రెడ్డి గారు కూడా ఫైబర్ నెట్ ఇష్యూలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేశారు. మీ కూటమి వాళ్ళే వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారట కదండి. పాపం పేరు నాని గారు ఎక్కడ అరెస్ట్ అయిపోతారో అని చెప్పి కూటమి వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారట కదా, కాదా అని అదే నేను అంటున్నా. ఇప్పుడు ఇందాక ఆ మాటలే అంటున్నాను. మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు తప్పు చేసిన వాళ్ళు? కాదండి, ఎన్నికలకు ముందు 175 నియోజకవర్గాలు శ్రీలంక చేసేశారు, రాష్ట్రాన్ని తాకట్లు పెట్టేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే చిత్రపటంలో కనుమరుగైపోతున్నదని ప్రచారం చేశారు. ఓకే, ప్రజలు నమ్మారు, సక్సెస్ అయ్యారు. వీళ్ళు దొంగలు, వాళ్ళు దొంగలు, వీళ్ళిది అది అన్నారు. ఏమైంది వాళ్ళందరూ? వాళ్ళు ఇప్పుడు మంచి వాళ్ళు అయిపోయారా, ఉత్తమ పురుషులు అయ్యారా? కాదండి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆ రోజు మమ్మల్ని తిట్టారు కాబట్టి ఈ రోజు మేము కేసు పెడతాము అని చెప్తాము. తిట్టారని కేసు పెట్టమంటలేదు, కొట్టారని కేసు పెట్టట్లేదు. తప్పు చేశారా లేదా అన్న దాని మీద కేసు పెట్టమని, అది కదా కోరేది. ఒక్క నిమిషం వర్మ గారు, అంటే ఇప్పుడు తప్పు చేశారు. ఇప్పుడు వీళ్ళు కనుక స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ బీరకాయ పీసు సంబంధం లేకపోయినా బాబు గారిని ఇరికించారు చూసారా, ఇరికించి బలవంతంగా ఎప్పుడు అడిగినా సరే కోర్టులో సాక్షి ఏ పేపర్స్ దానికి సంబంధించిన పేపర్స్ అంటే తీసుకొస్తాం, ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని చెప్పి ఊహాగానాలు చెప్పారు తప్పించి ఏ రోజు కూడా ఒక బాధ్యతగా ఇక్కడ ఫలానా చోట తప్పు జరిగింది, ఈ డబ్బులు డైవర్ట్ అయ్యి బాబు గారి జేబులోకి వెళ్ళి అని చెప్పి ప్రూవ్ కూడా చేయలేకపోయారు. కాబట్టి వాళ్ళు ఈ రోజు అనుభవిస్తున్నారు 11 సీట్లతో. సో మీరు కూడా అలాగే చేయండి. ఎలా కుదిరింది మాకు తెలుసు 100% ఏం జరిగిందో. మేము ప్రతిదీ గవర్నమెంట్ దృష్టిలో ఏమేం తప్పులు చేశారో చెప్తున్నారు. మొన్న నేను చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్పా. ఫైబర్ నెట్ కేసు ఇష్యూలో ఫైబర్ నెట్ చైర్పర్సన్ గా జీవీ రెడ్డి గారు తీసుకున్నాక క్లియర్ కట్ గా చూపించారు ఎంతమంది ఊరికినే ఉద్యోగాలు ఇవ్వటం, ఎందుకు అనవసరంగా రామ్ గోపాల్ వర్మకి ఇంత డబ్బులు ఇచ్చారు, ఇవన్నీ చెప్తున్నారు. ఆ ప్రాసెస్ లోనే ఇప్పుడు కాకినాడ జరిగిన పోర్ట్ ఇష్యూ కానీ రేషన్ బియ్యం ఎటు వెళ్తున్నారు ఇష్యూలు జరుగుతున్నాయండి, యాక్షన్ లేవని మీ వాళ్ళే మాట్లాడుతున్నవి. అది మీకు తెలుసు. మీరు బయట కాదండి, మీరు పబ్లిక్ గా డిబేట్ లో మాట్లాడలేకపోవచ్చు, మీకు ఒక కడుపుమంట ఉంది. ఇదేంటి వీళ్ళంతలాగా మా మీద కక్ష సాధింపు చర్యలు చేశారు, మీ మీద కూడా అటాకులు జరిగినట్టున్నాయి కదా. ఒక్క నిమిషం మళ్ళీ మేము కన్ఫ్యూజ్ చేయొద్దు. మమ్మల్ని తిడితే మేము తిరిగి దాని గురించి మాట్లాడగలం, ప్రజలు దానికి ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చేశారు. ఆ రోజు వాళ్ళు అసభ్యంగా మాట్లాడినందుకు గానీ వాళ్ళు మాట్లాడిన మాటలకి అన్నిటికీ వాళ్ళకి తీర్పు వచ్చేసి అందరూ ఓడిపోయారు. సరే, ఓకే తీర్పు ఇచ్చేసారు కదా, తీర్పు ఇచ్చేసారు. 29 వరకు వెయిట్ చేయండి పోనీ. అలాగే వాళ్ళు ప్రజా ఉద్యమాలు చేస్తారు, ప్రజల్లోకి వస్తారు. కాదండి, ఇప్పుడు పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం తీసుకున్నట్టు రేపో ఎల్లుండి జమిలీ ఎలక్షన్స్ వచ్చినా కూడా మేము ఇంతే ప్రిపేర్డ్ గా ఉన్నాం. 100% నాకున్న 11 సీట్లు కూడా ఉండవు. అది శాంతి ప్రసాద్ గారు, చిన్నపరెడ్డి గారు ఏంటి సార్ ఆడవాళ్ళ మీదకి వెళ్తున్నారట కూటమి ప్రభుత్వం? పేరు నాని గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ 99 అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. సార్ పేర్ని నాని గారు చెప్పినటువంటి దాంట్లో పెద్ద ఆశ్చర్యపడాల్సిందో లేకపోతే ఇంకోటో ఏమీ లేదు. మీరు ఆశ్చర్యపడ్డంతగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేనటువంటి సందర్భం అది. పేర్ని నాని గారు ఏమన్నారు, ఏదైనా ఉంటే రాజకీయంగా మనం చూసుకుందాం, అంతేగాని ఆడవాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి చేయాల్సిన పని ఏముంది అన్నంత దీనిగానే మాట్లాడారు. కానీ దాని గురించి ఏమీ ఆయన పెద్దగా భయపడో లేకపోతే అదిరిపోయో చెప్పేటటువంటి పరిస్థితి ఏం కాదు. అంటే చిన్నప్పటి గారు మీరు చెప్పింది కరెక్టే. నేను మీరే మాట్లాడేది కానీ మీకు తగినంత సమయం ఇస్తాను, అందరికీ సమాధానం మీరే చెప్పాలి కాబట్టి ఏం తప్పులేదండి. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో అసలు ఏమీ తప్పులేదు. కానీ గతాన్ని మనం ఒకసారి నెమరు వేసుకోవాలి కదా.
చరిత్రలోకి ఒకసారి వెళ్ళాలి కదా. భువనేశ్వరి గారి గురించి మాట్లాడినప్పుడు నడి రోడ్డు మీద కాకినాడ నడిబొడ్డులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కోర్ టీము జనసేన వీర మహిళని బట్టలు లాగి చుడీదర్లు పీకి కాలంలో పెట్టి తాకరాని చోట తాకి ఇంక నేను అంతకంటే అసభ్యంగా చెప్పే పరిస్థితి లేదు. అంత దారుణం, అంత అసభ్యం, అంత నీచంగా అమరావతి రైతులు వాళ్ళని ఏ రకంగా మాట్లాడారు, ఏం చేశారు అంటే ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి కదా. అప్పుడు మహిళలు ఎందుకు కనిపించలేదు, ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నారు? ఇది ప్రశ్న, ప్రజల ప్రశ్న అండి ఇది. సార్ ఇప్పుడు పేర్ని నాని గురించి మాట్లాడుతా ఉన్నాం, మళ్ళీ మీరు అటు తీసుకుపోయారు. కాదు కాదు, ఆడవాళ్ళు ఆ రోజు లేరా అని మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది అటు తీసుకెళ్ళడం కాదు, వాస్తవం అదే కదా. అన్నీ మాట్లాడుకోవాలి కదా. ఈ రోజు ఎవరు భార్య అండి, పోనీ మా చెల్లి అనుకున్నాం, లేదా మీ సోదరు అనుకున్నాం, లేదా మీ బిడ్డ అనుకుందాం, లేదా నా బిడ్డ అనుకుందాం. నా బిడ్డకి అన్యాయం జరిగిందని నేను మాట్లాడినప్పుడు